ఒక ఆడపిల్లకి ఆమె లైఫ్లో హార్ట్ బ్రేక్ ఎప్పుడవుతుంది అంటే హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు. ఈ మధ్య మొగోళ్ళకి కూడా అవుతుంది. అసలు ఇట్లా చేతి పెడితే చేతికి ఇంత జుట్టు వచ్చేస్తుంది. నాకు కూడా మస్తు హెయిర్ ఫాల్ అవుతున్నందుకు సరే హెయిర్ కేర్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆయిల్ రెడీ చేసుకోవడానికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తయారు చేసుకున్నాం. మందారం ఆకు, మందారం పువ్వులు, అది గోరింటాకు, తర్వాత కరివేపాకు, కలబంద, ఇవి కాలోంజీ సీడ్స్, మెంతులు, ఇవన్నీ కలిపి ఆయిల్లో బాయిల్ చేయబోతున్నాం. స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేస్తున్నాం. మేము నిర్మల్ కోకోనట్ ఆయిల్ ఫ్రమ్ కేరళ, పారాషూట్ కూడా యూజ్ చేయొచ్చు, ఎనీ కోకోనట్ ఆయిల్. మీకు 1 మంత్కి కావాలా, 15 డేస్కి కావాలా, 2 మంత్స్కి కావాలా చూసుకొని ఆయిల్ వేసుకోవాలి. మేమైతే 1/2 kg ఆయిల్ తీసుకున్నాం. ఎన్ని డేస్కి వస్తుంది మమ్మీ ఆయిల్? 1 మంత్. 1 మంత్కి సరిపడా ఆయిల్. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. ఫస్ట్ మందారం పువ్వు వేస్తున్నాం, దెన్ నెక్స్ట్ మందారం ఆకు, తర్వాత గోరింటాకు, కరివేపాకు, అలోవెరా, సీడ్స్ కూడా వేద్దామా? మెంతులు, కాలోంజీ సీడ్స్ కూడా వేసేసుకుంటున్నాం ఒకటేసారి. ఈ పువ్వులు, ఆకులు ఇవన్నీ కూడా హెయిర్ ఫాల్ని తగ్గించి డాండ్రఫ్ని ప్రివెంట్ చేసి, ఇంకా ప్రీమెచ్యూర్ గ్రేయింగ్, మెయిన్లీ అదే ప్రాబ్లం ఇప్పుడున్న వాళ్ళలో, తొందరగా తెల్ల జుట్టు రావడం, అట్లా ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ కూడా తగ్గిస్తుంది అనమాట. హెయిర్ ఫాలికల్స్ని మంచిగా స్ట్రెంగ్తెన్ చేస్తుంది అనమాట. బయట అవి ఇవి కొనే బదులు ఇట్లా ఒక్కసారి రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టి చూసి దాని రిజల్ట్ బట్టి కంటిన్యూ చేసుకోవడం బెస్ట్. ఎక్స్టర్నల్ కేర్తో పాటు ఇంటర్నల్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. బాగా హైడ్రేటెడ్గా ఉండడం, నీళ్ళు మంచిగా తాగడం, డ్రై ఫ్రూట్స్ తినడం, ఇంకా లీఫీ వెజిటేబుల్స్. బయట నుంచి హెయిర్కి ఎంత ప్రోటీన్ ఇస్తున్నామో లోపల నుంచి కూడా అంతే ప్రోటీన్ అవసరం. మిల్క్ కానీ, ఎగ్స్ కానీ, గుడ్లు, పాలు, ఇట్లా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. కోపాలు, స్ట్రెస్లు ఇవన్నీ కూడా వీలైనంత వరకు తగ్గించుకోవాలి. అట్లా ఇంటర్నల్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్ వరకు నా జుట్టు అయితే చేతిలో పట్టుకోవడానికి రాకపోతుండే, అంత థిక్గా మంచిగా ఉంటుండే. ఇక హాస్టల్ వాటర్, హాస్టల్ ఫుడ్, ఆ ఎన్వైర్న్మెంట్ ఈ ఎన్వైర్న్మెంట్ చేంజ్ అయిపోయి చాలా సన్నగా అయిపోయింది. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా గుర్తు చేస్తారు ఇప్పటికీ ఎట్లుండే హెయిర్ ఎట్లా అయిపోయిందని. పోయిందే ఉంది, ఇప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పి ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. కరెక్ట్ 3 months ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మంచిగా ఫాలో అయ్యి రిజల్ట్ ఎట్లుందో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. ఇవన్నీ కొంచెం ఇట్లా మాడిపోయినట్టు అయినాక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇది మొత్తం వేడి తగ్గిపోయి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత డ్రైన్ చేసేసుకోవాలి ఒక బాటిల్లోకి. పావు కేజీ ఆయిల్కి ఇంత ఆయిల్ వచ్చింది, పర్లేదు. నాకు ఒక 5 timesకి వస్తుంది, ఒక 1 monthకి సరిపోయేటట్టు. రిజల్ట్ని మళ్ళీ షేర్ చేసుకుంటా. బాయ్ బాయ్.